బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. జగన్ కాన్వాయ్పై చెప్పులు రాళ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వైసీపీకి చెందిన మీడియాలో వేశ్యలు అనే వివాదంపై జగన్ సారీ చెప్పాలంటూ కూడా అక్కడ అందరూ కూడా నినదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కాన్వాయ్పై కూడా చెప్పులు రాళ్లు విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే మనం రౌండ్ చేసామో అక్కడ మనకి క్లియర్ గా చెప్పులు రాళ్లు విసిరిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ కాన్వాయ్పై ఈ దాడి జరిగింది. జగన్ పొదిలిలో ఉన్న సందర్భంగా అక్కడకు పెద్ద ఎత్తున మహిళలు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి చెందిన మీడియాలో వేశ్యలు అనే వివాదంపై జగన్ సారీ చెప్పాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జగన్ కాన్వాయ్పై దాడి చేశారు. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ దాడితో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉండడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడికి దిగేందుకు కూడా ప్రయత్నించడంతో అక్కడంతా వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించేందుకు జగన్ బయలుదేరుతున్న సమయంలో కరెక్ట్ గా రథం రోడ్డులోని పిఎస్ఆర్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి సమీపంలో 40 ప్లకార్డులతో కొంతమంది మహిళలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆందోళన నిర్వహిస్తున్న టైంలో అప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో వారిస్తూ వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ జగన్ కాన్వాయ్తో పాటు ముందుకు వెళ్తున్న సమయంలో సడన్ గా అక్కడి నుంచి ఒక 200-300 మీటర్లు ముందుకు వెళ్ళేసరికి సడన్ గా జగన్ కాన్వాయ్ పైన ఇటు చెప్పులు గాని రాళ్లు గాని పడి దీంతో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇది కావాలని జగన్ ఏదైతే ఈ పొగాకు కేంద్రాన్ని సందర్శిస్తున్నారో రైతుల పట్ల దాన్ని ఆ ప్రోగ్రామ్ ని డైవర్ట్ చేయడానికే జగన్ పైన దాడి చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తారు. అయితే మొత్తం ఓవరాల్ గా జరుగుతున్న అంటే ఈ దాడికి సంబంధించి ఇటు రాళ్లు ఇరు వర్గాలు కూడా రాళ్లు అలాగే చెప్పులు కూడా దాడికి పాల్పడ్డారు. అయితే ఇందులో కొంతమంది మహిళలు దాదాపు 4-5 మహిళలతో పాటు ఒక 3 కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతానికి అయితే పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ కూడా చెదరగొట్టేశారు. జగన్ కాన్వాయ్ అయితే ముందుకు సాగింది. ఆయన ఈ పొగాకు సంబంధించిన రైతులతో కూడా మాట్లాడి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే ఈ గత కొన్ని రోజులుగా ఏదైతే సాక్షి మీడియాలో ప్రసారం చేసిన డిబేట్ కి సంబంధించిన అంశం పైనే మొత్తం చర్చ జరుగుతుంది. దీనికి వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీనికి సంబంధించిన వైసీపీకి సంబంధం అనేది కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగనే స్వయంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా మహిళలు అక్కడ ఆందోళన నిర్వహించడం, అది కూడా జగన్ వెళ్తుంది కూడా పొగాకు రైతులకి సంఘీభావంగా. సో ఇది పూర్తిగా డైవర్ట్ చేయడానికి అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్న మహిళలు కూడా పెద్ద ఎత్తున షేమ్ జగన్, భారతిరెడ్డి మౌనం వేడాలి, క్షమాపణ చెప్పాలంటే కూడా పెద్దగా వాళ్ళు ఇంకా స్లోగన్స్ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్న వైసీపీకి సంబంధించిన కొంతమంది మహిళలు కూడా వాళ్ళతో వాగ్వాదాన్ని దిగడం కూడా అక్కడ విజువల్స్ కూడా చాలా క్లారిటీ కనబడుతుంది. అయితే అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే కాన్వాయ్ ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా రాళ్లు చెప్పులు జగన్ కాన్వాయ్ పడ్డాయో అప్పుడు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే వ్యతిరేక నినాదాలు చేస్తున్నారో వాళ్ళపైన దాడికి ప్రయత్నించారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం, 2 వర్గాలు కూడా అక్కడ ఎవరి మాట విన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాళ్లు అనేవి రూకుంటున్న దశలో కొంతమంది హోంగార్డుల పైన కానిస్టేబుల్ కూడా రాళ్లు తగిలి అక్కడ వాళ్ళకు కూడా రక్తం చెందిన పరిస్థితి. సో ఓవరాల్ గా కంట్రోల్ చేయడానికి అక్కడ పోలీసులు లాఠీలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జగన్ కూడా దీనిపైన తీవ్రంగా ఆయన స్పందించారు. ఇది క్లియర్ గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది జగన్ చేస్తున్న ఆరోపణ. పొగాకు రైతులకు సంబంధించి జగన్ వస్తున్న నేపథ్యంలో హడావుడిగా పొగాకు కొండనే కాకుండా పరామర్శకు వస్తున్న జగన్ పైన దాడి చేయడం కరెక్ట్ కాదనేది కూడా వైసీపీ నేతలు అక్కడ గట్టిగా ఒక వైసీపీ నేతల పైనే కాదు అక్కడ ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల పైన రాళ్లు వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలనేది వైసీపీ నేతల డిమాండ్ గా కనబడుతోంది. ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందరినీ కూడా మొత్తం చెల్లాచెదురు చేసేస్తారు. ప్రస్తుతానికి ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం అయితే ప్రస్తుతం కనబడిపోయింది. ఎందుకంటే జగన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవ మళ్ళీ
పెరుగుతుందని అందరూ భావించారు. కానీ జగన్ వెళ్ళిపోయాక మళ్ళీ పరిస్థితి అయితే అక్కడ సద్దుమణిగినట్టుగానే ఉన్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవచ్చు. సాయి, టోటల్‌గా అంటే సాక్షి మీడియాలో ఏదైతే వేశ్యలు అనే పదం వాడారో దానికి సంబంధించి షర్మిల కూడా కొన్ని కామెంట్స్ చేశారు. భారతిరెడ్డి క్షమాపణ చెప్తే అయిపోయేది, సారీ చెప్తే అయిపోయేది కదా అని కూడా చెప్తున్న పరిస్థితి, కొంతమంది చాలా వరకు ఇదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో నిన్న జగన్ కూడా దానికి సంబంధించి క్లియర్‌గా ఒక ట్వీట్ కూడా వదిలారు. అంటే అది డిబేట్‌లో జరిగింది కదా, ఇప్పుడు దానికి సంబంధించి ఎవరం ఏం చేస్తాం అన్నట్లు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే పొదిలిలోనేమో ఇలాంటి ఘర్షణలు, అంటే దీని అంతటికి సంబంధించి జగన్ మళ్ళీ దీనికి సంబంధించి ఏమన్నా స్పందిస్తారా? అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో స్పందించడం కాకుండా దీనికి సంబంధించి సారీస్ గానీ ఇట్లాంటివి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బేసిక్ గా వైసీపీ వాళ్ళు ఈ వివాదం పైన మొదటి నుంచి ఒకటే స్టాండ్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, సాక్షిలో ఈ డిబేట్ నడుపుతున్నప్పుడు ఎవరో ఒక మాట అంటే ఎంటైర్ సాక్షి మొత్తాన్ని ఎలా ఆపాదిస్తారు. గత 5 ఏళ్లలో వైఎస్ భారతి పైన అనేక మీడియాలో అనేక రకాలుగా చాలా దారుణంగా మాట్లాడారు. మరి వాళ్ళందరి పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఈ స్టాండ్ అనేది వైసీపీ నేతలందరూ కూడా అదే స్టాండ్ మీద కూర్చున్నారు. సో అక్కడ క్షమాపణ అనే అంశం అయితే వాళ్ళైతే తీసుకురావట్లేదు. దీంతో పాటు మహిళల్ని కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలి అనేది ఈ రోజు పొదిల్లో ప్రత్యేకంగా ప్లకార్డులు పట్టుకున్నారు. ఒక దాదాపుగా 100 నుంచి 150 మంది మహిళలు ప్లకార్డులు పట్టుకుని నల్ల బిల్లలు పెట్టుకుని జగన్ కి వచ్చేటప్పుడు వాళ్ళంతా కూడా జగన్ కాన్వాయ్ కి నల్ల బిల్లలు చూపిస్తూ ప్లకార్డులు చూపించారు. సో ఇక్కడ క్లారిటీగా జగన్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు. ఓవరాల్ గా జరిగింది సాక్షిలో కూడా డిబేట్ కి నడిపిన అతన్ని, అలాగే వ్యాఖ్యలు చేసిన అతను, ఇద్దరి పైన కూడా పోలీసులు కేసులు పెట్టిన నేపథ్యంలో ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. అయినా కూడా ఇది చల్లారట్లేదు. అంటే వైసీపీ నేతలు దీనిపైన క్లారిటీ చెప్తున్నారు. ఇది కావాలనే రాజకీయం చేయడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు కానీ లేదా దాడులు కానీ చేస్తున్నారన్నారు. మరోవైపు ఇదంతా జరుగుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, సో ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ గా మారిపోయింది. పొలిటికల్ గా చూస్తున్నారు. 2 వరకు కూడా మీడియా అండ్ అమరావతి మహిళలుగా ఉండేది. బట్ ఇప్పుడు అది పూర్తిగా టర్న్ అయిపోయి పూర్తిగా పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. వైసీపీ అండ్ టీడీపీగా మారిపోయిన పరిస్థితి. సో దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డిబేట్ లో పాల్గొన్న వాళ్ళ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని భారతి చైర్మన్ భారతిని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఇవాళ ప్రోగ్రామ్ జగన్ ఇవాళ బయటికి రావడం, అలాగే పొగాకు రైతుల్ని ఆయన పరామర్శించడం, దానికి సంబంధించి ఒక ఏదైతే ముందుగానే పిలుపునిచ్చి నేను హాజరవుతున్నాను ముందే చెప్పినప్పటికీ కూడా పోలీసులు అయితే ఎందుకని వీళ్ళందరినీ కట్టడి చేయలేదు అనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఖచ్చితంగా ఓన్లీ వైసీపీ నేతల పైన కొంతమంది పైన కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎందుకంటే రాళ్లు రూకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆ దాడిలో పాల్గొన్న టీడీపీ నేతల పైన కూడా, అలాగే మహిళల పైన కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలనేది వైసీపీ వాళ్ళు చేస్తారు. కానీ దాడులు అయితే మేము చేయలేదు అని చెప్పి మహిళలు చెప్తున్నారు. శాంతియుతంగా మేము నల్ల బ్యాడ్జీలతో ప్లగార్డులు పట్టుకుని నించున్నాం తప్ప మా చేతిలో రాళ్లు గాని కర్రలు గాని ఏమీ లేవు. కావాలని మమ్మల్ని రెచ్చగొట్టడానికి కొంతమంది మా మీద రాళ్లు వేసినారు, కాబట్టి వీడియో ఫుటేజ్ చూసుకోవచ్చు అనేది అక్కడ ఉన్న మహిళలు చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఈ వివాదం అనేది ఇప్పుడప్పుడు సర్దుమణిగే పరిస్థితి కనపడలేదు. వీళ్ళు క్షమాపణ చెప్పడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. వాళ్ళు క్షమాపణ చెప్పేంత వరకు వదిలేదు లేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ టాపిక్ బాగా ప్రస్తుతానికి అయితే మొత్తం కుదిపేస్తుందనే భావించాలి. మరోవైపు వీళ్ళు చేస్తున్న ఆందోళనతో పాటు మహిళల పట్ల జరుగుతున్న దాడులకి సంబంధించి వైసీపీ కేడర్ కూడా రోడ్ల మీదకి వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇష్యూ అనేది పూర్తిగా మెయిన్ ఎవరైతే ఆరోపణలు చేశారో అతను అరెస్ట్ అయితే తప్ప కాస్త సద్దుమణిగే పరిస్థితి అయితే కనబడే సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ లో లేదు. రైట్ సాయి. మొత్తంగా మనం చూడొచ్చు, ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు రాళ్లతో దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ కాన్వాయ్ పై ఈ దాడి జరిగింది. జగన్ పొదిల్లో ఉన్న సందర్భంగానే అక్కడకు పెద్ద ఎత్తున మహిళలు కూడా చేరుకున్నారు. వైసీపీకి చెందిన మీడియాలో వేశ్యలు అనే వివాదంపై జగన్ సారీ చెప్పాలంటూ కూడా అక్కడ మహిళలందరూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జగన్ కాన్వాయ్ పై కూడా దాడి చేయడం జరిగింది. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ దాడితో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉండడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా చోటు చేసుకుంది. ఇటు వైసీపీ కూడా డిమాండ్ చేస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది టీడీపీ అని కూడా చెప్తుంది. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, మళ్ళీ ఆ నినాదాన్ని పైకి లేవనెత్తారు అని కూడా జగన్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేశ్యలు అనే పదానికి సంబంధించి 4 రోజుల నుంచి ఎటువంటి రచ్చ జరుగుతుందో ఏపీలో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి
రోజుకొక ఇష్యూ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో నిన్న సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడే ఆందోళన చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయిన పరిస్థితి, 14 రోజులు రిమాండ్లో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కృష్ణంరాజు కోసం పోలీసులు వెతుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో జగన్ పొదిలి పర్యటనకు వచ్చిన సందర్భంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.